అంటే ఇండియా వైడ్ ఇది మార్కెట్ చేస్తున్నారని సినిమాని ముంబైలో. ఎస్ మొన్న ట్రైలర్ లాంచ్ అక్కడ ముంబైలోనే జరిగింది. చాలా పెద్ద ఈవెంట్ రిసెప్షన్. అక్కడ వచ్చిన రిసెప్షన్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఎందుకంటే వాళ్ళకి మాస్ చాలా చాలా ఇష్టపడుతున్నారు. ఆ థియేటర్ ఎక్స్పీరియన్స్ ట్రైలర్లో ఉన్న షార్ట్స్కే అరుపులు కేకలలో. సో ఎవ్రీవన్ వాజ్ వెరీ ఎక్సైటెడ్ టు వాచ్ దిస్ ఫిల్మ్ ఆన్ 17th. నార్త్ పరిస్థితి చాలా ఘోరంగా తయారైంది ఈ మధ్య, బాలీవుడ్ పరిస్థితి. అంటే అక్కడ సినిమాలు ఆడట్లేదు, వర్కౌట్ అవ్వట్లేదు, మన సినిమాల మీద ఎక్కువ డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. ఈ సినారియోని ఎలా తీసుకుంటారు ఒక డైరెక్టర్గా, ఒక క్రియేటివ్ పర్సన్గా? సినారియో ఏముంటుందండి, ఒకప్పుడు అక్కడ బాగా ఆడేవి, ఇక్కడ సరిగా ఆడలేదు. ఇప్పుడు మనం కొంచెం రియల్ లైఫ్ దగ్గరగా ఉండే స్టోరీస్ చెప్తున్నాం, చెప్పడానికి ట్రై చేస్తున్నాం. ఇప్పుడు జనాలకు ఫేక్ నచ్చట్లేదేమో అనిపిస్తుందండి. ఇప్పుడు జనరల్గా మీరు ఒక 2-3 years అగో ఎలా ఉండేదంటే, ఇన్స్టాలో రీల్స్లో అక్కడక్కడ ఒక లగ్జరీ కాస్ట్యూమ్స్తో పోస్ట్ పెడితే ఎక్కువ వ్యూస్ లైక్స్ వచ్చేవి. కానీ ఇప్పుడు ఒక రాగా విలేజ్లో ఒక గేదె పాలు పితుకుతూ పెట్టండి, దీనికి ఎక్కువ వస్తాయి. ఎందుకు వస్తుంది అంటే ఫ్యాంటసైజ్ చేసి, ఫిల్టర్లు వేసి, జీవితాలని ఫేక్ చేసి, అలా చేసి. ఇప్పుడు ఏదైనా చాలా రియల్గా ఉండండి రా, అది నచ్చుతుంది. కాబట్టి మన స్టోరీస్ అలా కనెక్ట్ అవ్వడానికి రూటెడ్గా ఉంటున్నాయి స్టోరీస్ అన్నీ, గ్రౌండ్ మీద ఉంటున్నాయి స్టోరీస్ అన్నీ. సో కాబట్టి నచ్చుతున్నాయేమో అనేది నాకు అనిపిస్తుంది. అంటే పూర్తి స్థాయి కమర్షియల్ సినిమాలు, కమర్షియల్ ఫార్మెట్లు ఈ జనరేషన్కి వర్కౌట్ కావేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇప్పుడు జనరేషన్ ఇప్పుడు వచ్చినాయండి కమర్షియల్ ఫార్మేట్లే కదండి. కమర్షియల్ ఫార్మేట్ అంటే ఏంటి? కమర్షియల్గా రెగ్యులర్ హీరోయిజాలు ఎవరు అదే రెగ్యులర్ అనండి. రెగ్యులర్ ఏది వర్కౌట్ అవ్వదు. ఇప్పుడు మనం కొత్త ప్రపంచం క్రియేట్ చేసినా మళ్ళీ ఆ ప్రపంచంలోకి వెళ్ళి ఇంకేదో చేయాలి. ఊరికే కాస్ట్యూమ్స్ మార్చేసి సెట్ వేసేస్తే అవ్వదు పని. అక్కడికి వెళ్ళి మళ్ళీ ఏదో చేయాలి. మంచిదే కదా, ఇది మంచిదే కదా, ఇట్స్ ఎ వెరీ గుడ్ చేంజ్. వరల్డ్ బిల్డింగ్ అనే కాన్సెప్ట్, వరల్డ్ బిల్డింగ్ కాన్సెప్ట్ వరల్డ్ బిల్డింగ్ దగ్గర ఆగిపోతే ఆడవండి. వరల్డ్ బిల్డ్ చేసి ఆ వరల్డ్లో క్యారెక్టర్స్ కూడా బిల్డ్ చేయాలి. అందుకే పెద్దవాళ్ళు అక్కడ ముందు ప్రయత్నం చేసిన వాళ్ళు అక్కడ సక్సెస్ అవుతున్నారు. మన వరల్డ్ బిల్డింగ్ కాన్షియస్గా మనం ఏంటంటే, మన వరల్డ్ బిల్డింగ్ అనేది కాస్ట్యూమ్స్ దగ్గర, సెట్ దగ్గరే ఆగిపోయిందా లేదా కథలో ఉందా, అది క్రాస్ చెక్ చేసుకుంటే కొంచెం హెల్ప్ అవ్వచ్చు. కాకపోతే ఏంటంటే మనం అంతా ఇప్పుడు కథ ఓపెన్ చేయగానే అదో కొత్త ప్రపంచం అని చెప్పడం స్టార్ట్ చేసాం. ఇప్పుడు కొత్త ప్రపంచం చెప్పడం మంచిదే, ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఉండే ప్రపంచం ఎలా ఉంది అది కూడా ఇంపార్టెంట్. అదే టాస్క్. ఇప్పుడు నేను చేసేదానిలో కూడా నాకు అదే టాస్క్. ఇప్పుడు సంపత్ నంది టీమ్ వర్క్స్ అని పెట్టారు. అసలు దీని ఏంటి, గోల్ ఏంటి, ఎంతవరకు? ఏ గోల్స్ ఎయిమ్స్ అసలు ఏమి ఆలోచించలేదు. మంచి స్టోరీ ఏదైనా వస్తే ఎవరైనా మీ బోటి వాళ్ళు వచ్చి ఏదైనా పుష్ చేస్తే సినిమాలు చేద్దాం అంతే. స్టోరీ టెల్లింగ్, ఉన్న కథల్ని బయటికి పంపించడం రైటర్లకు ఉండే ఒక దరిద్రం ఇది. ఎనీ రైటర్కి స్టోరీ రాసి లోపల పెట్టుకోవాలనిపించదు, చెప్పేయాలి. ఇది అంటే ప్రతిదానికి ఎక్సైట్ అయిపోవడం, ఇదేదో రాసేసి బయటికి పంపించేస్తే బాగుంటుంది, ప్రపంచం మనల్ని ఎత్తేసుకుంటుంది అనే ఒక చిన్న ఆ భ్రమలో ఉండడం వల్ల పెట్టింది ఇది. అంతేగాని టీమ్ వర్క్స్ పెట్టేసి ఎంపైర్ క్రియేట్ చేసేద్దాం, ఏదో చేద్దాం, డబ్బులు దొబ్బేద్దాం, అస్సలు అలాంటి థాటే లేదు. కుదిరితే నా టీంలో వాళ్ళకే ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి, అలాగే ఇస్తూ వస్తున్నాను నేను. మనల్ని ఎవరో ఎంకరేజ్ చేశారు, రాధమోహన్ గారి లాగా, చిరంజీవి గారి లాగా, చరణ్ గారి లాగా, మనం ఇంకొకరిని ఎవరైనా ఎంకరేజ్ చేద్దాం అనే థాట్ అంతే. కొంతకాలం క్రితం రైటర్స్ చాలా తక్కువైపోయారు, కొత్త కథలు లేవు మన దగ్గర అన్న ఒక కంప్లైంట్ చాలా గట్టిగా వినిపించేది. కొత్తగా చెప్పే కథలు లేవు అంతే. అవును. ఇప్పుడు ఏమైనా మారిందంటారా? ఎప్పుడు ఎందుకు మారుతుంది? ఏం మారలా. ఇప్పుడు సోర్స్ అందరికి ఒకటే అయినప్పుడు కొత్తగా రావట్లేదేమో, సోర్స్ మారితే కొంచెం కొత్తగా వస్తాయేమో. సోర్స్ అంటే నా ఉద్దేశం, ఇప్పుడు మనం కన్జ్యూమ్ చేసే కంటెంట్ అందరం ఒకటే. ఐమాక్స్లో సినిమా ఆడుతుంటే క్రిస్టోఫర్ నోలన్ సినిమా మీరు వెళ్తారు, నేను వెళ్తారు, మన ఇద్దరు కూడా పర్సెప్షన్ మారొచ్చు. కానీ బట్ ఆ సోర్స్ ఏదన్నా మారితే, పుస్తకంలోంచో, జీవితంలోంచో, సమాజం నుంచి వచ్చిందనుకోండి, కొత్త కథ అయ్యే అవకాశం ఉంటుందేమో. ఎన్ని కథలు సిద్ధం చేశారండి? ఏం లేవు అసలు. 6 డజన్ ఇంట్లో పెట్టుకుని ఏం తిరగట్లేదు, ఎప్పటిదప్పుడే ఉన్నాయన్నీ. ఆ ఎక్సైట్మెంట్ని ఇస్తే వెళ్తామండి, లేదంటే మళ్ళీ కూర్చోవడమే.